గుడిలోనికి అసలు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అస్సలు రావద్దు. అలా ఎందుకు? వస్తే ఏమవుతుంది? దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ గుడి ఒక రాయి పైన ఒక రాయి పెట్టి కట్టడం అయితే జరిగింది. ఈ గుడిలోన అసలు ఇలాంటి చిత్రాలను ఎందుకు చెక్కారు? ఈ గుడి ఒక చరిత్ర తెలుసుకుందాం రండి. శ్రీకాకుళం జిల్లా మిలియపుట్టిలోనున్న శ్రీ రాధగోవింద స్వామి వారి దేవాలయానికి అయితే మనం ఈ రోజు వచ్చాము. ఈ ఆలయం కట్టి దాదాపు కొన్ని సంవత్సరాల పైమాటే అవుతుంది. అది కూడా ఒక రాయి పైన ఒక రాయి పేరుస్తూ ఈ గుడి అయితే కట్టడం జరిగింది. ఈ గుడి ఎంట్రన్స్ నుంచి మీకు ఎన్నో అద్భుతాలు అయితే కనిపిస్తాయి. ముందుగా ఆ దేవుణ్ణి అయితే దర్శించుకుందాం రండి. ఈ ఆలయం ఒక చరిత్ర మీరు తెలుసుకున్నట్టయితే 1810లో అప్పటి పర్లకిమిడి రాజైన శ్రీ వీర వీరేంద్ర ప్రతాప్ రుద్ర గణపతి వారి భార్య శ్రీ విష్ణుప్రియ మహారాణి గారు అయితే నిర్మించడం జరిగింది. అప్పటిలోనే విష్ణుప్రియ మహారాణి గారు దాదాపు 2 లక్షలు తన స్త్రీధనం నుంచి తీసి ఈ గుడి నిర్మాణం కోసం ఉపయోగించడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ ఆలయాన్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసి అయితే చూద్దాం. ఈ ఆలయంలో మీకు చాలా పురాతనమైన విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నది హనుమంతుల వారి విగ్రహం. కరెక్ట్ గా మీకు హనుమంతుల వారి విగ్రహం పక్కనే మీకు గరుత్మంతుల వారి విగ్రహం అయితే దర్శనమిస్తుంది. ఈ 2 విగ్రహాలు మీరు గర్భగుడిలోనికి వెళ్లే ఎంట్రన్స్ లోనైతే ఉంటాయి. ఇక్కడ మీరు కళింగరాజుల వారి శిల్పకళాన్ని అయితే కళ్ళకి కట్టినట్టుగా అయితే చూడొచ్చు. కరెక్ట్గా మనం నిలబడిన చోట ఈ గుడి చుట్టూరు అయితే ఒక మండపం అయితే ఉండేది. కానీ ఇప్పుడు అది కనుమరుగైతే అయిపోయింది. అక్కడక్కడ కొంచెం అయితే ఉంది. వాటి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం రండి. అలా ఇంకా కిందికి వచ్చి మీకు ఎదురుగా కనిపిస్తున్న ఈ చిన్న స్టెప్స్ నుంచి అయితే ఆ మండపం ఎక్కడానికి అయితే ట్రై చేశాను. మీకు ఎదురుగా కనిపిస్తున్న ఈ మండపంలో ఆ ఉన్న రూమ్స్లలో అప్పటి పూజారులు అయితే నివసించేవారంట. వాళ్ళు గుడి ఎంట్రన్స్ నుంచి కాకుండా వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న తలుపు నుంచి అయితే బయటికి వెళ్ళేవారంట. మీకు ఎదురుగా కనిపిస్తున్న ఈ రూమ్ లోనికి అయితే ఒకసారి వెళ్దాం రండి. ఇప్పుడైతే ఈ రూమ్ల పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అప్పటి కాలంలో వాళ్ళ గుడి ఎంట్రన్స్ నుంచి కాకుండా ఈ వెనకాల కనిపిస్తున్న ఈ చిన్న ద్వారం నుంచి అయితే ప్రజలు వచ్చేవారంట. ఈ చిన్న ద్వారం నుంచి భక్తులందరూ ఎలా వచ్చేవారో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. అలా కొంచెం దూరం రాగానే నాకు ఇక్కడ ఒక చిన్న బావి కూడా కనిపించింది. ఆ వెనకాలే ఒక వీధి కూడా ఉంది. ఎప్పుడో 1800లో వాడిన ఈ బావిని ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే చాలా అబాండెంట్ గా అయితే ఉంది. ఎవ్వరూ ఇప్పుడు ఈ బావిని ఉపయోగించడం కాదు కదా. ఈ బావి దరిదాపుల్లో కూడా ఎవ్వరూ రావట్లేదు. ఎలా వచ్చానో అలా మళ్ళీ గుడి లోపలికి వచ్చి ఈ గుడిని అయితే ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయ్యాను. అప్పటి కాలంలో మండపానికి పిల్లర్లలాగా ఉపయోగించే ఈ రాళ్ళు అయితే ఇప్పుడు దీన స్థితిలో అయితే పడున్నాయి. మెయిన్ గా ఈ గుడికి అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఎందుకు రావద్దంటే ఎదురుగా కనిపిస్తున్న ఈ విగ్రహాలే సాక్ష్యం. ఈ ఆలయంలో ఉన్న శిల్పకళలు ఇద్దరి భార్యాభర్తల వైవాహిక జీవితాన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపుతారు. అందువలన ఈ గుడికి అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అస్సలు రాకూడదు. అలాంటి శిల్పకళా చిత్రాలు ఈ గుడి చుట్టూరు అయితే మీరు మొత్తంగా చూడొచ్చు. ఇప్పుడంటే ఈ గుడి ఇలా ఉంది కానీ అప్పటి కాలంలోనైతే ఈ గుడి చుట్టూరు మండపంతోటి రూమ్లతోటి పూజారులతోటి చూడ్డానికి అంబరంగ వైభవంగా అయితే ఉండేది. దేవుడు రథానికి వాడిన వస్తువులు మరి మండపాన్ని కూల్చగా వచ్చిన వస్తువులన్నీ ఇక్కడ ఒక మూలనైతే పడేశారు. కొత్తగా పెళ్ళైన వారు ఈ గుడికొచ్చి దర్శించుకున్నట్టయితే వాళ్ళ వైవాహిక జీవితం బాగుంటుందని చెప్పేసి ఇక్కడ వారైతే అంటూ ఉంటారు. మీకైతే ఈ వీడియో నచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ డీకే సారంగ్.